నమస్కారం. ఈరోజు మనం ఒక కొత్త రోల్ తీసుకోబోతున్నాం. అదే టైమ్ డిటెక్టివ్స్. గతంలో ఒక ఖచ్చితమైన సమయంలో అసలు ఏం జరుగుతుంది అనేది పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ ద్వారా ఎలా కనుక్కోవాలో చూద్దాం. గ్రామర్ అంటే బోర్ అనుకోకండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఈరోజు మన ఈ బేతేలా ప్రయాణంలో ముందుగా బేసిక్ రూల్స్, ఆ తర్వాత రోజువారీ వాడకంలో ఇవి ఎలా పనిచేస్తాయి, సింపుల్ పాస్ట్కి దీనికి తేడా ఏంటో, కామన్గా చేసే తప్పులు, చివరిగా ఒక చిన్న నాలెడ్జ్ చెక్, ఇవన్నీ చూసేయబోతున్నాం. సరే, మొదలు పెడదామా? ఆలస్యం చేయకుండా మొదటి విభాగానికి వెళ్ళిపోదాం. అసలు ఈ ఫామ్ బేసిక్ రూల్స్ ఏంటో చూద్దాం. పాస్ట్ కంటిన్యూయస్ అంటే ఏంటో తెలుసా? గతంలో ఒక స్పెసిఫిక్ టైంలో జరుగుతున్న పనులను చెప్పేదే ఈ టెన్స్. ఒక డిటెక్టివ్గా మనం పట్టుకోవాల్సిన మెయిన్ క్లూ ఏంటంటే, ఆ పని ఆ సమయానికి ముందే మొదలై ఆ క్షణానికి కూడా ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అన్నమాట. అదే మన పాయింట్ ఆఫ్ ఫోకస్. దీనికి చాలా సింపుల్ ఫార్ములా ఉంది. వజ్ లేదా వర్ అనే సహాయక క్రియకి, అంటే హెల్పింగ్ వర్బ్కి, మెయిన్ వర్బ్ ఐఎన్జి ఫామ్లో జతకలుస్తుంది. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, గతంలో ఏ క్షణంలో అసలు ఏం జరుగుతుందో చాలా ఈజీగా ట్రాక్ చేసేయొచ్చు. ఒక్కసారి ఈ నిర్మాణం ఎలా ఉంటుందో గమనిద్దాం. పాజిటివ్గా చెప్పాలంటే ఐ వాజ్ వర్కింగ్ అంటాం. అదే నెగిటివ్ అయితే ఒక చిన్న నాట్ తగిలిస్తాం. ఐ వాజ్ నాట్ వర్కింగ్ అయిపోతుంది. ఇంకా ప్రశ్నించాలి అంటే వాజ్ ఐ వర్కింగ్ అని అడుగుతాం. చాలా సులభం కదా? ఇప్పుడు రెండవ విభాగం, రోజువారీ జీవితంలో ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ సిచ్యువేషన్స్లో దీన్ని ఎలా వాడతారో తెలుసుకుందాం. ఒక టైం డిటెక్టివ్ లాగా ఆలోచిస్తే దీన్ని ప్రధానంగా 5 సందర్భాల్లో వాడతాం. టెంపరరీ సిచ్యువేషన్స్కి, ఒకే సమయంలో 2 పనులు జరుగుతున్నప్పుడు, ఒక పని ఎంతసేపు జరిగిందో నొక్కి చెప్పడానికి, కథ చెప్పేటప్పుడు మంచి బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడానికి, అలాగే గతంలో చిరాకు తెప్పించే అలవాట్లను వివరించడానికి, ఇలా అనమాట. ఇట్ వాజ్ గెటింగ్ డార్కర్, ద విండ్ వాజ్ రైజింగ్. ఈ వాక్యాలు వినగానే ఏమనిపిస్తోంది? కథ మొదలవడానికి ముందు ఏం జరుగుతోందో, ఒక వాతావరణాన్ని ఎంత చక్కగా సృష్టిస్తున్నాయో చూడండి. ఒక క్రైమ్ సీన్కి ముందున్న నిశ్శబ్దంలాగా లేదు? అదే ఐ వాజ్ స్టేయింగ్ ఎట్ ఎ హోటల్ అన్న ఉదాహరణ తీసుకుందాం. ఈ వాజ్ స్టేయింగ్ అనేది ఇది ఒక తాత్కాలిక నివాసం, అంటే టెంపరరీ సిచ్యువేషన్ అని చెప్తోంది. అదే సింపుల్ పాస్ట్లో ఐ స్టేడ్ అంటే అది పర్మనెంట్ నివాసం అని అనిపించే అవకాశం ఉంది. డిటెక్టివ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇది జస్ట్ వాళ్ళ టెంపరరీ హైడౌట్ అన్నమాట. సరే, ఇప్పుడు మూడవ విభాగం. అసలు ఈ సింపుల్ పాస్ట్కి, పాస్ట్ కంటిన్యూస్కి మధ్య ఉన్న తేడాలను ఇంకొంచెం లోతుగా విశ్లేషిద్దాం. ఈ 2 వాక్యాలని ఒక్కసారి గమనించండి. మొదటి దాంట్లో చుట్టాలు వచ్చేసరికి జేన్ వంట చేస్తూ ఉంది. కాని రెండవ దాంట్లో చుట్టాలు వచ్చిన తరువాతే జేన్ వంట మొదలుపెట్టింది అని అర్థమవుతుంది. ఒక చిన్న టెన్స్ మార్పు ఎంత తేడా తెచ్చిందో చూసారా? పూర్తి కథ మారిపోయింది కదా? ఇక వెన్, వైల్ అనే పదాలు ఎలా వాడతారో తెలుసా? వెన్ అనేది ఒక పని జరుగుతున్నప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేసిన పనికి వాడతారు. కానీ వైల్ అనేది బ్యాక్గ్రౌండ్లో కొనసాగుతున్న పనికి వాడతారు. ఉదాహరణకి, వైల్ ఐ వాజ్ స్టడీయింగ్ మై ఫ్రెండ్ కాల్డ్ లాగనమాట. ఇక్కడ చదువుకోవడం కంటిన్యూస్ యాక్షన్, ఫోన్ రావడం ఇంటరప్షన్. ఇప్పుడు నలగోవ విభాగం, మనం తరచుగా చేసే చిన్న చిన్న తప్పులు. వ్యాకరణంలో కామన్గా ఉండే ఈ ట్రాప్స్ని ఎలా దాటాలో చూద్దాం. ముందుగా మనం ఈ స్టేటివ్ వర్బ్స్ గురించి తెలుసుకోవాలి. లైక్, వాంట్, నీడ్, నో ఇలాంటి పదాలు మనోభావాలను, స్థితులను తెలియచేస్తాయి. ఇవి ఎప్పుడూ కంటిన్యూయస్ యాక్షన్స్కి అసలు సెట్టవ్వవు. ఎందుకంటే ఇవి ఒక స్థితిని చెప్తాయిగాని చేస్తున్న పనులను కాదు. మన డిటెక్టివ్ దృష్టి ఎప్పుడూ యాక్టివ్ పనుల మీదే ఉండాలి. దీనికి చిన్న ఉదాహరణ, ఐ వాజ్ నోయింగ్ ది ఆన్సర్ అని ఎప్పుడూ అనకూడదు. ఇది కంప్లీట్లీ రాంగ్. నో అనేది స్టేటివ్ వర్బ్ కాబట్టి దీన్ని సింపుల్ పాస్ట్లో ఐ న్యూ ది ఆన్సర్ అనడమే కరెక్ట్. మనం నిజాలు తెలుసుకుంటాం గాని నిజాలు తెలుసుకుంటూ ఉండాం కదా. ఇంకో కామన్ మిస్టేక్, హెల్పింగ్ వర్బ్ని మార్చిపోవడం. షీ వాకింగ్ అనేది అసంపూర్ణం. అక్కడ తప్పనిసరిగా వాజ్ లేదా వర్ ఉంది తీరాలి. షీ వాజ్ వాకింగ్ అనే సరైన నిర్మాణంతోనే దానికి పూర్తి అర్థం వస్తుంది. హెల్పింగ్ వర్బ్ లేకుండా మన టైం డిటెక్టివ్ పని ఎప్పటికీ పూర్తి కాదు. ఆఖరి విభాగానికి వచ్చేశాం, ఇంటరాక్టివ్ నాలెడ్జ్ చెక్. ఇప్పటివరకు మనం నేర్చుకున్నదేంటో టెస్ట్ చేసేవయ్యా. లెట్స్ డూ ఇట్. మొదటి ప్రశ్న,
యాక్సిడెంట్ జరిగినప్పుడు అసలు ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ వాట్ యూ డూ వెన్ ది యాక్సిడెంట్ హ్యాపెండ్ ఉన్నాయి. ఈ బ్లాంక్లో సరైన టెన్స్ ఏం వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. సరైన సమాధానం వాట్ వర్ యూ డూయింగ్. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగిన క్షణానికి కొనసాగుతున్న పని గురించి అడుగుతున్నాం. ఒక ఈవెంట్ కంటే ముందు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ పాస్ట్ కంటిన్యూయస్ టెన్సే మన పర్ఫెక్ట్ వెపెన్. రెండవ ప్రశ్న. వేలాది సంవత్సరాల క్రితం డైనోసార్స్ భూమి అంతా తిరుగుతూ ఉండేవి. ఇక్కడ వాక్ అనే వర్బ్ని బ్లాంక్లో ఎలా వాడేతామో గుర్తు తెచ్చుకుందాం. అండ్ ది ఆన్సర్ ఈజ్ వర్ వాకింగ్. గతంలో ఖచ్చితమైన సమయానికి ప్రాణం పోసిన ఒక చిత్రంలాగా ఇది మన కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. ఒక టైం మషీన్లో ఎక్కేలా చేస్తుంది కదా ఈ టెన్స్. మూడో ప్రశ్న. ఐ వాజ్ ఆల్వేస్ ప్లేయింగ్ లేదా ఐ ఆల్వేస్ ప్లేడ్ వీడియో గేమ్స్. ఈ రెండిట్లో ఏది తరచూ జరిగిన అలవాటును నొక్కి చెప్తోందో ఆలోచించండి. కరెక్ట్ ఆన్సర్ ఐ వాజ్ ఆల్వేస్ ప్లేయింగ్. ఈ టెన్స్ ఆల్వేజ్ అనే పదంతో కలిసినప్పుడు గతంలో ఒక పని ఎంత ఎక్కువగా జరిగేదో, అప్పుడప్పుడు అది చిరాకు తెప్పించేలా ఎలా జరిగేదో అనేదే దృఢంగా చెప్తుంది. ఈ డిస్కషన్ని ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. మీ చిన్నప్పుడు మీరు తరచుగా చేస్తూ ఉండే పనేంటో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈరోజు మనం తెలుసుకున్న ఈ టైమ్ డిటెక్టివ్ స్కిల్స్ని మీ పాస్ట్ మీద కూడా ప్రయోగించండి. అలాంటిదే మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో త్వరలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను.